న్యూస్ ఇప్పుడు యాప్లో కూడా మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ని పొందండి. నమస్తే, అందరు ఎట్లున్నారు? బాగుండారా? ఇక మొన్న అయితే ఇద్దరం కలిసి వచ్చినాం. నిన్న అక్క దాన్ని ఒక దాన్నే తోలిన. ఇక ఇవాళ అక్క కొంచెం పని ఉండతే బయటికి పోయింది. ఇక ఇవాళ ముచ్చట్లు నేను చెప్తా కానీ ముందుగా మనం ముచ్చట స్టార్ట్ చేసేద్దాం. చట్ పట్ ముచ్చట్లు. ముందు చూడండి ముఖ్యాంశాలు. డబల్ బెడ్రూమ్లు పంపిణీ చేసిన హరీష్ రావు సారు ఖుషి అవుతున్నారు వచ్చిన వాళ్ళు. పాత బస్తీలో లొల్లి, పాటలు పడుతున్నారు పోలీసులు వెళ్ళి. పట్టించుకునే నాదుడే లేడు, త్రిపుల్ ఐటీ బాసర పిల్లల కష్టాలు. కోపం వల్ల మొదలైన టెన్షన్, ఒకరి మీద ఒకరు చేస్తున్నారు పెత్తనం. ఏంది రంగమ్మ, నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఇది మొన్ననే సుబ్బక్కకు వచ్చినట్టు అన్నారు, ఇక వచ్చినట్టేనా? మొన్ననే గిరిజక్కకు కూడా వచ్చిందంట కదా, ఇదేంది యాడొచ్చింది బిడ్డ? ఆ డబుల్ బెడ్రూమ్ల కోసం ఎన్ని రోజుల నుండి వెయిట్ చేస్తున్నానో అన్ని రోజుల నుండి వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇక పోయిన ఊరికి పోయి వస్తే చాలు బిడ్డ, ఆ డబుల్ బెడ్రూమ్లు ఎప్పుడు ఇస్తున్నారు, ఏంది కథ, ఎన్నడిస్తారని చెప్పేసి ముసలి వాళ్ళు అయితే అడుగుతూనే ఉంటారు. ఎందుకంటే ఉన్నోడికైనా లేనోడికైనా ఒక ఇల్లు ఉండాలని చెప్పేసి పాత కాలపులో చెప్తా ఉంటారు. కానీ మన కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత పడుకోరానికి జాగు ఉండాలి, అల్లుడు వస్తే ఏడ పడుకుంటాడు అని చెప్పేసి కూడా చెప్పిండు. మరి ఇన్ని కథలు జరగడంతో డబుల్ బెడ్రూమ్ల మీద ఆశ అయితే విపరీతంగా అయింది. ఇగో ఇవాళ హరీష్ రావు సారు కొన్ని ఇల్లు పంచిండు. ఇవాళ మెదక్ జిల్లాకు పోయిండు మన హరీష్ రావు సారు. గాడికి పోయి పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇక ఇచ్చొచ్చిండంట. ఇక దాంతోపాటు ఆడ ఉన్న వాళ్ళందరికీ పోయి ఇగో ఇట్లాంటి కథలు ఉన్నాయి, ఇది ఇది అని చెప్పేసి అన్నీ చెప్పుకుంటా డబుల్ బెడ్రూమ్ల పట్టాలు కూడా ఇచ్చొచ్చిండంట. అమ్మయ్యా, ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 561 మందికి అంటే పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇచ్చి వాటి పట్టాలు ఇచ్చిండంట. అబ్బా సార్, మీకైతే కృతజ్ఞతలు సార్. చాలా దినాలైంది పాపం, ఇట్లా ఇల్లు కోసం ఎప్పుడో వెయిట్ చేస్తున్నారు. ఇన్ని రోజులకు వాళ్ళ ఇల్లు రావడంతో చాలా మస్తు కుసవుతున్నట్టున్నారు. ఇక మళ్ళీ మొదలైందిగా పాడు. ఏంది, ఏ విషయం అనుకుంటున్నారు? పాత బస్తీలో మస్తు లొల్లు అవుతుంది. మరి ఆ లొల్లేంది, దాని కథన్ని ఏందో ఒకసారి చూద్దాం పాండి. ఈ కులాలు మతాల పేరుతో కొట్టుకునేదేందో అర్థమైతలేదులా. పాత బస్తీ మల్ల వేడికిందట, మత విద్వేషాలకు కేంద్రంగా కూడా మారిందట. స్వర్గీయ ఎన్టీఆర్ పాలనకు పూర్వం ఉన్న పాత బస్తీ వాతావరణం కనిపిస్తుందట. ఆనాడు ఎప్పుడు మత ఘర్షణ జరుగుతాయోనని బిక్కుమిక్కుమంటూ జనాలందరూ పాపం హైదరాబాద్లో ఉంటుండ్రట. గత 2 రోజులు అలాంటి వాతావరణం మళ్ళా కనిపించడం అయితే జరిగిందటలా. పాత బస్తీతో పాటు హైదరాబాద్ అంతటా పోలీసులు అయితే అలర్ట్ అయ్యారట. మత ఘర్షణలకు శుక్రవారం ప్రార్థనలకు ఉండే సంబంధాన్ని ముందుగా అంచనా వేస్తూ జాగ్రత్త పడుతున్నారట జనాలు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తర్వాత బైన్సా సంఘటన తీవ్రమైంది. దాన్ని మీడియాలో రాకుండా ప్రభుత్వం పోలీసులు అడ్డుకున్నారు. కానీ కొన్ని నెలల పాటు అదైతే అట్టుడికి వేయింది. ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ సిటీ మొత్తం ఊపిరాడనంత టెన్షన్లు ఉందట. అందుకు కారణం మునావర్ షో, రాజాసింగ్ వీడియో. పర్యవసానం మహమ్మద్ ప్రవక్తను కించపరిచేలా ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియోను సోషల్ మీడియాలో పెట్టిరట. దీంతో ఒక్కసారిగా పాత బస్తలు ఊరుకుంటారా మంచిగా గొడవ స్టార్ట్ చేసిర్రు. ఆయన మళ్ళీ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచిర్రని చెప్పిరట. రాజాసింగ్ బెయిల్ రావడంతో మత ఘర్షణలకు ఆజ్యం పోసినట్లు అయింది. ఇక పాత బస్తల్లో అయితే మస్తు గొడవ పెడుతున్నారు. ఏందో ఏమో ఏం అర్థమైతలేదు.
ఛ్! ఎవరిని మొక్కినా ఎవరి కాలు పట్టినా ఈ రోజుల్లో ఏందో అర్థం కావట్లేదు. పోరగాళ్ళని ఒకప్పుడు ఏడేళ్ళనో పంపించి కూడా చదువు నేర్పించుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మన పక్కనే ఉన్న నిజామాబాద్లో పోయి మన పోరగాళ్ళని చదివిద్దామంటే నానా కష్టాలు పడుతున్నారు ఆడ. ఇక బాసరలో జరుగుతున్న వ్యవహారాలు అయితే రోజుకొక మాట వింటూనే ఉన్నాం. నిన్ననే ఒక ముచ్చట చెప్పినాం, మళ్ళీ ఇవాళ కూడా ఒక ముచ్చట పట్టుకొచ్చినాం. మీరు చూడండి. ఇక ఎన్నిసార్లు చెప్తే మీరు వింటారు, మేము చూస్తామో ఏందో అర్థం కావట్లేదులా. ఎన్నిసార్లు చెప్పినా ఇదే మాట మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉన్నాము. ఇక మొన్నటి ఆరోగ్యం బాగలేక ఓ విద్యార్థి చనిపోవడం, మళ్ళీ దాని తర్వాత సురేష్ అనే అబ్బాయి తను ఉంటున్న హాస్టల్ రూమ్లోనే ఊరేసుకుని చచ్చిపోవడం మాత్రము అక్కడ ఉన్న పిల్లలకు ఊపిరి ఆడకుండా చేసేసింది. అదని ఇదని చెప్పేసి ఎన్ని దీక్షలు చేసినా ఎన్ని చేసినా ఎవరి కోసం, వాళ్ళ కోసం వాళ్ళు చేసిన బాధలకు న్యాయం లేకుండా పోయింది. ఇక మరోసారి వాళ్ళ గోస చెప్పుకోవడానికి ప్రభుత్వాల దగ్గర పోతే పట్టించుకునే నాదుడే లేకుండా పోయింది. ఓ సవితమ్మ, యాడికి పోయినావమ్మా నువ్వు? అసలు పోరగాళ్ళకి ఇట్లాంటి కష్టాలు వస్తుంటే ఏం జరుగుతుందో ఏమో మీకు అర్థం కావట్లేదా? పోరగాళ్లకు పట్టెడు అన్నం పెట్టలేని ఈ ప్రభుత్వం ఉంటే ఎంత పోతే ఎంత అన్న ప్రశ్న ప్రజల్లో రగులుతుంది. ఇప్పుడు ప్రతి హాస్టల్లోనూ ఇలాగే జరగడంతో ప్రజలు మాత్రం మస్తు గుస్సా మీద ఉన్నారు. కాబట్టి మీరైతే కొంచెం తొందరగా వచ్చి ఈ పిల్లల బాధను తీర్చండి. చనిపోయి గంట అవుతానా కానీ అందరూ వచ్చి అక్కడ సినిమాలు చూస్తుండ్రు అంతే. అంబులెన్స్ లేదు, డైరెక్టర్ లేదు, ఒకటి పని ఆడు చూసుకుంటుండు. అసలు లేదు, మళ్ళీ మేమే అంబులెన్స్ పిలిపించిన రాలే. గంట సేపైంది అంబులెన్స్ రాలే. అంబులెన్స్ ఇక్కడ ఉంది, ఒకటి పెట్టే గవర్నమెంట్ రాజకీయంలో ఎవరిని నమ్మినా నమ్మకపోయినా ఒక్కరిని మాత్రం నమ్మి తోడు మాత్రం ఉండలేమంటారు. దోస్తులు ఉండరు, శత్రువులు ఉన్నారు. ఈరోజు దోస్తు అనుకున్నవాడే రేపు రాగానే విలన్ అయిపోతాడు. ఇక ఇయాల శత్రువు అనుకున్నవాడే రేపు వచ్చేసరికి దోస్తు అవుతాడు. ఇట్లా కథలు జరుగుతూనే ఉంటాయి రాజకీయంలో. కానీ అంతటి హైదరాబాద్ని కట్టించిన అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు సార్ మాత్రం మాట అంటే రోడ్డు మీదే కూర్చుంటున్నాడు. ఇవాళ కథ అంతా కుప్పంలోనే జరిగింది. ఏం జరిగింది అనుకుంటున్నారా? ఇక మన చంద్రబాబు సార్ పోయి అక్కడ అన్న క్యాంటీన్లు ప్రారంభం చేద్దామని పోయిండు. ఇక ఆడ వైసీపీ శ్రేణులు వచ్చి నిరసన మొదలుపెట్టిర్రు. గిదేం కథ? వాళ్ళు చేసుకుంటున్న పనికి వీళ్ళు రావడం ఏంది? ఆడే ఉంది అసలైన కథ. ఎందుకంటే ఇక ఆశ్రయం రాష్ట్రాన్ని ఏలుతున్న పార్టీ వైఎస్ఆర్ పార్టీ. ఇక రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా మన చంద్రబాబు సార్ ఉన్నాడు. గిట్లాంటి టైంలో ఆ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు అవి ఇవేందని చెప్పేసి చించులాట కూడా జరిగింది. ఓ గిదేంది, దీంతో ఈడ ఏం జరుగుతుంది, అసలు ఏంది కథ అని చెప్పేసి అటు ఇటు చూడగా పోలీసులు కూడా పట్టించుకోకుండా చేసిరంట. దీంతో చంద్రబాబు ఏకంగా నిరసనకు ఆడే కూర్చున్నాడు. దాంతో పోలీసులు వచ్చి వైసీపీ కార్యక్రమాలని అక్కడ నుండి కొంచెం పంపించారు. దాంతో పోలీసులు కొంచెం అది ఇది చెప్పేసి ఊకోబెట్టిన తర్వాత మన సార్ని పోలీస్ స్టేషన్కి తరలించారు వైసీపీ వాళ్ళని. అయితే ఇక మన సార్ ఊక్కుంటాడా? మన సార్ పై ఒక 4-5 స్పీచ్లు అయితే దంచిండు. ఆ స్పీచ్లు ఏంటో మీరే వినండి ఇప్పుడు. ఒక
దుర్దినమని నేను అందరికీ కూడా సవినీయంగా తెలియజేస్తున్నా. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నానంటే జగన్మోహన్ రెడ్డి, నేను అందుకే చెప్తున్నాను, వీళ్ళు ఒకటే అనుకున్నారు, మీరందరూ ఒకటే గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ ఉండే వాళ్ళందరూ వాళ్ళ ఆలోచన ఒకటే, రాష్ట్రాన్ని దోచుకోవాలి, అడ్డం వచ్చిన వాళ్ళపైన బెదిరించాలి. ఈరోజు అంతా కూడా రాష్ట్రం మొత్తం ప్రజా వ్యతిరేకత ఉంది, తట్టుకోలేకపోతున్నారు. ఒంటరిగా రాలేరు, రాజకీయ పార్టీగా రాలేరు. అందుకనే పోలీసులను అడ్డం పెట్టుకుని వాళ్ళ ద్వారా ఇలాంటి తప్పుడు పనులు చేయించే పరిస్థితికి వచ్చారు. ప్రజల్ని భయభ్రాంతులు చేశారు, ఎక్కడికెక్కడ భయపడిపోయారు. దాని తర్వాత నేను ఎప్పుడైతే బాధుడికి వెళ్తే తట్టుకోలేకపోయారు. ఇప్పుడు నా మీద, పార్టీ మీద దాడి చేస్తూనే ఉన్నారు, ప్రజల మీద దాడి చేస్తున్నారు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నాను, ఈ రోజు మన హక్కులు మనం కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఎవరైనా సరే అడ్డదారులు పోతే వాళ్ళని సక్రమమైన మార్గంలో పెట్టే బాధ్యత కూడా తీసుకుంటా, ఈ పోలీసులకు కానీ అధికార యంత్రాంగానికి కానీ. నేను అడుగుతున్నా, సవాల్ విసురుతున్నా, పోలీసులు వారుగా ఉండండి, వైఎస్ఆర్ గుండాలు రండి, మీ కెతంతో 2 నిమిషాలు నేను చూస్తాను. 40 ఏళ్లుగా నేను ఒకటే ఆలోచించాను, శాంతి భద్రతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. ఏ ప్రజాస్వామ్య వ్యవస్థలైనా ఇంట్లో ఉండే వ్యక్తి ఆనందంగా ఉండగలిగితే, ఆడబిడ్డ నడి రోడ్లో అర్ధరాత్రి జరిగినప్పుడే నిజమైన స్వాతంత్రమని గాంధీజీ చెప్పాడు. ఈరోజు ఆడబిడ్డలకు వదిలి పెట్టండి, మగవాళ్ళు మధ్యాహ్నం 12 గంటలకు రోడ్డు మీద తిరిగే పరిస్థితి. దానికి ఉదాహరణ రవిచంద్ర. ఇక్కడ ఎన్టీఆర్ ఉన్నారు, అంబేద్కర్ గారు ఉన్నారు, ఇక్కడే బస్ స్టాండ్, అక్కడే దాడి చేస్తా ఉండే పోలీసులు మీ కళ్ళు కనపడాలా? ఇక్కడే కోతలోనే పోలీస్ స్టేషన్, అదే పోలీస్ స్టేషన్, అయ్యా పోలీస్ స్టేషన్ చూడు. ఇవి గ్యాల్టీ ముచ్చట్లు. రేపు మరికొన్ని ముచ్చట్తో మళ్ళీ వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి చట్పట్ ముచ్చట్లు. అప్పటి వరకు సెలవు.